సరే, ఆలస్యం చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ విశ్లేషణలో గూగుల్ జెమినీ, ఓమ్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కేవలం టెక్స్ట్కే పరిమితం చెయ్యకుండా ఒక సరికొత్త సృజనాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన టెక్నాలజీ. మరి ఈ టెక్నాలజీని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మన ముందు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. అసలు ఈ జెమినీ, ఓమ్ని అంటే ఏంటి? ఇది మీడియాను ఎలా ప్రాసెస్ చేస్తుంది? దీంట్లో ఉన్న కన్వర్సేషనల్ ఎడిటింగ్ ఫీచర్స్ ఏంటి? అలాగే రియల్ వరల్డ్ దీని ఉపయోగాలు, భవిష్యత్తులో దీని పరిమితులేంటి అనే విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా కవర్ చేద్దాం. ముందైతే అసలీ గూగుల్ జెమినీ, ఓమ్ని డిజిటల్ ప్రపంచంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో చూద్దాం. ఇక్కడ ఓమ్ని అనే పదం వినగానే మనకు అర్థమైపోతుంది కదా? అవును, ఇది ప్రతి రకమైన ఇన్పుట్ను, అవుట్పుట్ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేయబడిన ఒక మల్టీ మోడల్ ఏఐ. ఒకప్పుడు ఎలా ఉండేదంటే టెక్స్ట్ కోసం ఒక ఏఐ, బొమ్మల కోసం ఇంకొక ఏఐ వాడేవాళ్లం. కాని ఇప్పుడు అలా కాదు. టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియో ఇలా అన్నీ ఒకే సిస్టంలో అద్భుతంగా కలిసిపోయాయి. నిజంగా ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి అసలు పాతతరం ఏఐలతో పోలిస్తే ఇది ఎలా భిన్నంగా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. పాత ఏఐ సిస్టమ్స్ ఒక ఇమేజ్ని అర్థం చేసుకోవాలంటే ముందు దాన్ని టెక్స్ట్గా మార్చుకోవాలి. ఇది అచ్చం మనం చిన్నప్పుడు ఆడుకున్న టెలిఫోన్ గేమ్ లాంటిదే. సమాచారం ఒకరి నుంచి మరొకరికి వెళ్లేసరికి మధ్యలో కొంచెం మారిపోతుంటుంది కదా. కాని జెమినీ, ఓమ్ని అలా కాదు. ఈ తర్జుమా చేసే ప్రాసెస్ని పూర్తిగా పక్కన పెట్టేసి అచ్చం మన మనిషి మెదడులాగానే మీడియాను నేరుగా అర్థం చేసుకుంటుంది. ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందో చూస్తే మనకింకా బాగా అర్థమవుతుంది. ఒక క్రియేటర్ ఒకేసారి ఒక ఫోటోను అప్లోడ్ చేసి దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక ఆడియో ట్రాక్ ఇచ్చి నోటితో కమాండ్ ఇస్తూ మళ్ళీ కీబోర్డ్ మీద ప్రాంప్ట్ కూడా టైప్ చేయొచ్చు. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే వీటన్నిటినీ ఒకేసారి తీసుకొని వాటన్నిటినీ కలిపి ఒక అద్భుతమైన సినిమాటిక్ వీడియోను సెకండ్లలో సృష్టించేస్తుంది. భలే ఉంది కదా. మరి ఈ సమాచారాన్ని ఇది ఎలా తీసుకుంటుందో చూశాం. ఇప్పుడు దీన్ని ఉపయోగించి మనకు కావాల్సిన అవుట్పుట్ని ఎలా రాబట్టుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడే జెమినీ, ఓమ్ని ఫ్లాష్ మోడల్ మ్యాజిక్ చేస్తుంది. ఇది కేవలం ఏదో ఒక సాఫ్ట్వేర్ టూల్లా కాకుండా మనకొక ఇంటెలిజెంట్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ఎడిటింగ్ అనగానే కనిపించే ఆ సంక్లిష్టమైన మెనూలు, టైమ్లైన్లతో కుస్తీ పడాల్సిన అవసరం ఇక లేదు. ఒక డైరెక్టర్ తన అసిస్టెంట్తో క్యాజువల్గా మాట్లాడినట్లు మాట్లాడితే చాలు, పని జరిగిపోతుంది. దీన్నే కన్వర్సేషనల్ ఎడిటింగ్ అంటారు. ఉదాహరణకు, ఒక వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో కాస్త వర్షం పడుతున్నట్లు పెట్టు, వాతావరణం కొంచెం డార్క్గా మార్చు అని మన రెగ్యులర్ భాషలో చెప్తే చాలు. ఏఐ వెంటనే దాన్ని అర్థం చేసుకుని వీడియోని అప్డేట్ చేస్తుంది. పైగా అంతకుముందు మనం చేసిన మార్పులన్నింటినీ కూడా అది గుర్తుపెట్టుకుంటుంది కాబట్టి వీడియోలో ఎక్కడా సింక్ మిస్ అవ్వదు. ఇది ఇంకా ఆశ్చర్యపరిచే విషయమేంటంటే ఈ మోడల్ రియల్ వరల్డ్ ఫిజిక్స్తో ట్రైనింగ్ అవ్వడం వల్ల న్యాచురల్ కెమెరా మూవ్మెంట్స్, రియలిస్టిక్ షాడోస్, అలాగే నీటి కదలికలని పక్కాగా క్రియేట్ చేయగలదు. అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ టీం లేకుండానే సింగిల్ హ్యాండెడ్గా హై క్వాలిటీ విజువల్స్ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. అలాగే ఈ ఏఐ కేవలం ఏవో కొన్ని విజువల్స్ని మాత్రమే క్రియేట్ చేసి వదిలేయదు. దానికి తగ్గ మూడ్ని, స్టైల్ని కూడా దానంతటదే అర్థం చేసుకుంటుంది. మనం అడిగింది ఒక యాక్షన్ మూవీ ట్రైలరా లేక ఒక ప్రశాంతమైన ట్రావెల్ వ్లాగా అనేది ఎనలైజ్ చేసి దానికి తగినట్లుగా వీడియో స్పీడ్ని, మ్యూజిక్ని ఆటోమేటిక్గా సెట్ చేస్తుంది. ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ కదా. ఇప్పటివరకు దీని టెక్నికల్ కెపాసిటీస్ ఏంటో చూశాం. ఇప్పుడు అసలు దీని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చో మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా చూసుకుంటే డిఫరెంట్ ఎడిటింగ్ పనుల కోసం రకరకాల ఖరీదైన సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సిన పనే లేదు. ఒక క్రియేటర్ తన ఎంటైర్ వర్క్ ఫ్లోని సింపుల్గా గూగుల్ ఎకోసిస్టంలోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే భవిష్యత్తులో జెమినీ యాప్ అయినా, యూట్యూబ్ టూల్స్ అయినా అంతా ఒక్కచోటే కలిసిపోయి వర్క్ అవుతాయన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. బిజినెస్ రంగానికొస్తే మార్కెటింగ్ క్యాంపెయిన్స్ని చాలా వేగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్లో అయితే స్టూడెంట్స్కి ఇంటరాక్టివ్ యానిమేటెడ్ పాఠాలు చెప్పొచ్చు. అలాగే ఫిల్మ్ మేకర్స్ అయితే తమకు కావాల్సిన కాంప్లెక్స్ స్పెషల్ ఎఫెక్ట్స్ని ముందే ప్లాన్ చేసుకుని బోలెడంత డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చు. ఇదంతా బానే ఉంది కానీ ఇలాంటి పవర్ఫుల్ టెక్నాలజీ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని వాస్తవాలు, దీనికున్న లిమిటేషన్స్ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.
అసలు ఈ సిస్టమ్ పర్ఫెక్ట్గా పని చేస్తుందా అని ఆలోచిస్తే సింపుల్గా చెప్పాలంటే లేదు. ఎందుకంటే ఈ టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతూనే ఉంది. గూగుల్ టీం ఇంకా ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటోంది అనే దాని గురించి కూడా ఒకసారి చూద్దాం. ఒక లాంగ్ వీడియోని ఏకధాటిగా క్రియేట్ చేయాలంటే చాలా ఎక్కువ కంప్యూటింగ్ పవర్ కావాలి. పైగా వీడియో లెంత్ పెరిగే కొద్దీ అందులో ఉన్న క్యారెక్టర్స్ అపియరెన్స్లో చిన్న చిన్న మార్పులొచ్చే ఛాన్స్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే మనమిచ్చే కమాండ్స్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటే అప్పుడప్పుడు ఊహించని రిజల్ట్స్ రావచ్చు. సో పర్ఫెక్ట్ అవుట్పుట్ రావాలంటే మనమిచ్చే ప్రాంప్ట్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మరీ ముఖ్యంగా ఈ డీప్ ఫేక్ న్యూస్ వంటి ప్రమాదాలను కంట్రోల్ చేయడానికి గూగుల్ చాలా పకడ్బందీగా సేఫ్టీ ఫిల్టర్స్ని తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సింత్ ఐడి. ఇది ఏం చేస్తుందంటే ఏఐ క్రియేట్ చేసిన ప్రతి ఫైల్కి కనిపించని వాటర్ మార్క్స్ని యాడ్ చేస్తుంది. దీనివల్ల అది ఒరిజినలా లేక ఏఐ క్రియేట్ చేసిందా అనేది సులభంగా ట్రాక్ చేయొచ్చు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ టెక్నాలజీ ఇలాగే వేగంగా అభివృద్ధి చెందుతూ పోతే కేవలం ఒకే ఒక ఆర్టిఫిషియల్ అసిస్టెంట్ అన్ని రకాల మీడియాను క్షణాల్లో సృష్టించగలిగే రోజు వస్తుంది. అప్పుడు అసలు మనిషి కథలు చెప్పే విధానం, డిజిటల్ క్రియేటివిటీ యొక్క భవిష్యత్తు ఎలా మారబోతోంది అనేది నిజంగా మనందరం ఆసక్తిగా ఎదురుచూడాల్సిన విషయం.